వెల్కమ్ టు టీసాట్. దిస్ ఇస్ ఈశ్వర్ కుమార్. సో ఈ వీడియోలో మనం నేషనల్ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 2025కి సంబంధించినటువంటి అంశాలను డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ నెలలో మిసైల్కి సంబంధించి న్యూస్లో ఉండడం జరిగింది. ఆ మిసైలే అగ్ని మిసైల్స్ అండి. సో దీంట్లో రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి. అగ్ని 1 అని, 2 అని, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5 లాంటి మిసైల్స్ ఉన్నాయి. ఇప్పుడు అగ్ని ప్రైమ్ అనేటువంటి మిసైల్ని డెవలప్ చేయడం జరిగింది. డెవలప్ చేయడమే కాదు, ఒక వినూత్న పద్ధతిలో అగ్ని ప్రైమ్ మిసైల్ని లాంచ్ చేశారు డిఆర్డిఓ వారు. సో ఏ విధంగా లాంచ్ చేశారు అంటే, ట్రైన్ పైన కదిలేటువంటి ట్రైన్ పై నుంచి ఈ అగ్ని ప్రైమ్ మిసైల్ని డిఆర్డిఓ వారు టెస్ట్ చేసి సక్సెస్ అవ్వడం జరిగింది. క్లియర్? సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే అగ్ని ప్రైమ్ యొక్క మిసైల్ యొక్క దూరం అంటే ఎంత రేంజ్ ఉంటుందో, రేంజ్ అంటే దాని యొక్క దూరం ఎంత ఉంటుంది అంటే 2000 కిలోమీటర్ల వరకు. అంటే 2000 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని కూడా అగ్ని ప్రైమ్ మిసైల్ ఛేదించి సాధించగలదు. ఆ కెపాసిటీని ఇండియన్ గవర్నమెంట్ డిఆర్డిఓ కలిసి డెవలప్ చేయడం జరిగింది. క్లియర్? సో డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా ఢిల్లీ నగరంలో ఉంటుంది. క్లియర్? నెక్స్ట్, అగ్ని ప్రైమ్ ఏదైతే మనం మిసైల్ గురించి మాట్లాడుతూ ఉన్నామో, దీనిలో వాడేటువంటి ఇంజన్ దాన్ని 2 స్టేజ్ సాలిడ్ ప్రొపలెంట్ ఇంజన్గా మనం చెప్తూ ఉంటాం. సో మిసైల్ని డెవలప్ చేసింది డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు డెవలప్ చేయడం జరిగింది. మరి ఇట్లా రైలు పైన భారతదేశం ఏదైతే అగ్ని ప్రైమ్ మిసైల్ని లాంచ్ చేసిందో గతంలో ఏ దేశాలైనా చేశాయి అంటే చేశాయండి. అవే అమెరికా, చైనా, రష్యా. సో అంటే 4వ దేశంగా, సో రైలు నుంచి అగ్ని ప్రైమ్ మిసైల్ని లాంచ్ చేసినటువంటి దేశం 4వ దేశంగా భారతదేశం చరిత్రలో నిలవటం జరిగింది. ఇంకా ఈ కోవలో కొన్ని ఫ్యాక్ట్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే చూద్దాం. లైక్ అగ్ని మిసైల్స్ అనేటువంటివి ఉన్నాయి మనకి. అగ్ని 1, అగ్ని మిసైల్ 2, 3, 4, 5 లాంటి మిసైల్స్ ఉన్నాయి. తరచుగా అంటే గతంలో టీజీపీఎస్సీ ఎగ్జామ్ ఏదైతే నిర్వహించి ఉన్నారో ఆ ఎగ్జామ్లో అడిగినటువంటి ఒక క్వశ్చన్, అగ్ని మిసైల్కి సంబంధించిన క్వశ్చన్ ఏంటి అంటే, ఒక సైడ్ అగ్ని మిసైల్స్ యొక్క పేర్లు ఇచ్చారు, ఇంకొక సైడ్ వాటి యొక్క రేంజ్ ఇచ్చారు. అంటే ఎంత దూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని ఛేదించగలవు అనేటువంటి రేంజ్ని ఇవ్వడం జరిగింది. సో దాన్ని మ్యాచింగ్ చేయమన్నారు. సో మనం మ్యాచింగ్ చేయకుండా డైరెక్ట్గా వాటి యొక్క రేంజెస్ ఏ విధంగా ఉందో చూద్దాం. క్లియర్? సో అగ్ని 1 యొక్క రేంజ్ మనం చూసుకుంటే 1000 కిలోమీటర్ల వరకు, 1000 కిలోమీటర్స్ వరకు దాని యొక్క రేంజ్ ఉంటుంది. నెక్స్ట్ అగ్ని 2 యొక్క రేంజ్ మనం చూసుకుంటే దాని యొక్క రేంజ్ వచ్చేసి 2000 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఉంటుంది. 3 యొక్క రేంజ్ మనం చూసుకుంటే అగ్ని 3 యొక్క రేంజ్ 3000 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి లక్ష్యాన్ని ఛేదించగలదు. 4 మనం చూసుకుంటే 4000 వరకు దాని యొక్క రేంజ్ ఉంది. ఇంకా దాని తర్వాత అగ్ని 5 యొక్క రేంజ్ మనం చూసుకుంటే, అంటే భారతదేశము చెప్పేదాని ప్రకారం 5000 కిలోమీటర్స్ నుంచి 8000 కిలోమీటర్స్ వరకు అగ్ని 5 మిసైల్ యొక్క రేంజ్ ఉంటుందని భారతదేశం చెప్పడం జరిగింది. బట్ కాకపోతే అన్అఫిషియల్గా చైనా ఏం చెప్తా ఉంది అంటే, అగ్ని 5 ఏదైతే భారతదేశం స్వదేశీ సాంకేతికత ఉపయోగించుకొని అగ్ని 5 అనేటువంటి మిసైల్ని డెవలప్ చేశారో దాని రేంజ్ 8000 కిలోమీటర్స్ కాదు, దాని రేంజ్ 11000 కిలోమీటర్స్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 11000 కిలోమీటర్స్. అంటే అగ్ని 5 మిసైల్తో మనం ప్రపంచంలో ఏ మూల ఉన్నా అక్కడ టార్గెట్ చేసి ఆ ప్రదేశాన్ని ఛేదించగలము. ఆ ప్రదేశాలలో కావాలి అనుకుంటే న్యూక్లియర్ బాంబ్స్ని వేసేటువంటి కెపాసిటీ భారతదేశం ఈ రోజున సాధించడం జరిగింది అగ్ని 5 మిసైల్ ద్వారా. ఇంకా నెక్స్ట్ కోవలో మనకి అగ్ని ప్రైమ్ని డెవలప్ చేశారు. సో దీని యొక్క రేంజ్ 2000 కిలోమీటర్స్, దాన్ని ట్రైన్ నుంచి మనం లాంచ్ చేయవచ్చు. క్లియర్? ఇది మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశాలు. ఇంకా ఫర్దర్గా ఇంకొక అంశం మనం చూద్దాం. ఇక్కడ యునైటెడ్ నేషన్స్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేటువంటి దాన్ని ఏదైతే మనకి యుఎన్ సంబంధించినటువంటిది ఉందో, సో దానికి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఐఐటి మద్రాస్ వారు, సో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ ఐఐటి మద్రాస్ వారిని
సెలెక్ట్ చేసి ఇండియా నామినేట్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే లైక్ ఇండియా నామినేటెడ్ ఐఐటి మద్రాస్ యాజ్ ఏ యుఎన్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా నామినేట్ చేశారు. అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించి వారు ఏ టెక్నాలజీని డెవలప్ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సెంటర్స్ని ఏర్పాటు చేశారు. సో దాని యొక్క కోఆర్డినేషన్ కావచ్చు, గైడెన్స్ కావచ్చు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఐఐటి మద్రాస్ చేయబోతా ఉంది. సో ఐఐటి మద్రాస్ని ఇండియన్ గవర్నమెంట్ సెలెక్ట్ చేయడం జరిగింది. క్లియర్, ఇది ఒక అంశం. సో ఇక దీనివల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏముంటాయంటే ఇక మీదట భారతదేశము కూడా ఏ రంగానికి సంబంధించి కృత్రిమ మేధకు సంబంధించి మనం కొత్త టెక్నాలజీలను డెవలప్ చేసి ప్రపంచ దేశాలకు ఆ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసేటువంటి కెపాసిటీని డెవలప్ చేసుకోబోతూ ఉన్నాం. ఇటీవల మనం చూస్తూ ఉన్నాం ఏఐకి సంబంధించి కొత్త కొత్త బ్రౌజర్స్ అనేటువంటివి రావడం జరిగింది. లైక్ ChatGPT అనో, లేదా ఫేస్బుక్ చెందిన మెటా అనో, ఓపెన్ ఏఐకి సంబంధించిన ChatGPT అనో, లేదా మైక్రోసాఫ్ట్కి సంబంధించిన కోపైలట్ అనో, గూగుల్కి సంబంధించిన జెమినీ అనో, ఇట్లా రకరకాలైనటువంటి ఏఐ టెక్నాలజీలను డెవలప్ చేస్తున్నారు. ఈ కోవలో భారతదేశం కూడా ఏఐ టెక్నాలజీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ అడుగులను ముందుకు వేయడం జరిగింది. క్లియర్. సో ఇదొక అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా కొంత కాన్సెప్ట్స్లో మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి అంశం లైక్ ఐఐటి మద్రాస్ వారు, ఐఐటి మద్రాస్ ఏదైతే ఉందో, సో వీరు యొక్క క్యాంపస్ని విదేశాలలో అంటే తాంజానియా అనేటువంటి ఒక దేశంలో జంజిబార్ అనేటువంటి ఒక ప్లేస్లో తమ యొక్క క్యాంపస్ని నెలకొల్పడం జరిగింది. అంటే ఐఐటి మద్రాస్ యొక్క క్యాంపస్ తాంజానియా దేశంలో, ఆఫ్రికా ఖండానికి చెందినటువంటి తాంజానియా అనేటువంటి దేశంలో జాంజిబార్ అనేటువంటి ఒక నగరంలో ఏర్పాటు చేశారు. అక్కడ ఆల్రెడీ క్లాసెస్ కూడా స్టార్ట్ అవడం జరిగింది. క్లియర్. సో దాకా అంశం న్యూస్లో ఉంది. ఇంకా ఫర్దర్గా మనం చూసుకుందాం. ఇక్కడ యూపీఐ అంటాం, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, వి కాల్ ఇట్ యాజ్ యూపీఐ. సో యూపీఐ తరచుగా న్యూస్లో ఉంటా ఉంది. సో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటాం. సో దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో వీరు యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనేటువంటి ఒక టెక్నాలజీని డెవలప్ చేశారు. అది విపిఏ. ఓకే, విపిఏ అనేటువంటి ఒక మెకానిజంతో వర్క్ చేస్తుంది అండి. ఓకేనా. సో విర్చువల్ పేమెంట్స్ అథెంటికేషన్ అని అంటాం, విపిఏ మెకానిజం అని అంటాం. సో దీనితో యూపీఐ అనేటువంటి వ్యవస్థ రన్ అవుతూ ఉంటుంది. క్లియర్. అసలు యూపీఐ అనేటువంటి సేవలు ఏంటి, లేదా విపిఏ అనేటువంటి సేవలు ఏంటి అంటే నేరుగా పర్సన్ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి వేరొక బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులను, మనీని, అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయటం అనమాట. సో దాన్నే వి కాల్ ఇట్ యాజ్ పీర్ టు పీర్ ట్రాన్స్ఫర్ అని అంటాం. వి కాల్ ఇట్ యాజ్ పీర్ టు పీర్ ట్రాన్స్ఫర్ అని అంటాం. లేదా దానినే బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని అంటాం. లేదా దాన్నే కస్టమర్ టు కస్టమర్ ట్రాన్స్ఫర్ అని పిలుస్తూ ఉంటాం. క్లియర్. సో వేగంగా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒకరి యొక్క బ్యాంక్ ఖాతా నుంచి ఇంకొకరి యొక్క బ్యాంక్ ఖాతాలోకి నగదును జమ చేసి ట్రాన్స్ఫర్ చేసేటువంటి ప్రాసెస్సే యూపీఐ ద్వారా మనం చేస్తూ ఉన్నాం. సో దానిని డెవలప్ చేసింది ఎన్పిసిఐ వాళ్ళు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ పరిధిలో పనిచేస్తూ ఉంది. సో ఇది ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనుసరించి తమ యొక్క విధులను నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఇటీవల మనం ఏదైతే యూపీఎస్ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉన్నామో దాన్ని కొన్ని దేశాలు మెచ్చి ఆ దేశంలో ఆ టెక్నాలజీని అమలు చేస్తూ ఉన్నారు. లైక్ కొన్ని దేశాలు మనం చూసుకుంటే భూటాన్ అనేటువంటి ఒక దేశం ఆల్రెడీ యూపీఐ సేవలు ఆ దేశంలో అమలు చేస్తూ ఉన్నారు. భూటాన్ కానీ, ఫ్రాన్స్ కానీ, మారిషస్ కానీ, నేపాల్ కానీ, సింగపూర్ కానీ, శ్రీలంక కానీ, యుఏఈ కానీ, అంటే టోటల్గా 7 కంట్రీస్. 8th కంట్రీగా ఖతార్ అనేటువంటి ఒక దేశం కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అంటే సింపుల్గా మనం చెప్పాలి అంటే భారతదేశం స్వదేశీ సాంకేతికతో డెవలప్ చేసినటువంటి యూపీఐ అనేటువంటి ఒక టెక్నాలజీని ప్రపంచంలో ఉన్నటువంటి 8 దేశాలు ఇప్పుడు వాడుతూ ఉన్నాయి. రీసెంట్గా జాయిన్
అయినటువంటి దేశం. రీసెంట్గా ఉపయోగిస్తున్నటువంటి దేశం వచ్చేసి ఖతార్ అనేటువంటి దేశం. సో గతంలో టీజీపీఎస్సీ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్, ఏ దేశంలో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి అనేటువంటి క్వశ్చన్ని అడగడం జరిగింది. మరి వారు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి సింగపూర్ అనేటువంటి ఒక దేశం అన్నమాట కదా. సో అట్లా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ నీతి ఆయోగ్ అంటాం. సో నేషనల్, దీని యొక్క ఫుల్ ఫామ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. సో నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటాం. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, ఆయోగ్ అంటే కమిషన్ అనమాట. సో ఇది ఒక థింక్ ట్యాంక్, భారత ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి ఒక థింక్ ట్యాంక్. దీనిలో ఎక్స్పీరియన్స్డ్ ఎకనామిక్ ఆర్థిక పరమైనటువంటి అంశాలపైన ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్స్ దీనిలో మెంబర్గానో, సిఇఓగానో, వైస్ చైర్పర్సన్గానో ఉండటం జరుగుతూ ఉంటుంది. క్లియర్. సో ఇది గతంలో ఇది ఏర్పడక ముందు దీని ప్లేస్లో గతంలో ప్లానింగ్ కమిషన్ అనేటువంటిది ఉండేది. సో వాళ్ళు ఈ ప్లానింగ్ కమిషన్ పంచవర్ష ప్రణాళికలను వేస్తూ ఉంటారు. సో ఆ ప్లానింగ్ కమిషన్ రద్దు చేసి 1 జనవరి 2015 దాని స్థానంలో నీతి ఆయోగ్ అనేటువంటిది వచ్చింది. సో నీతి ఆయోగ్ యొక్క విధులు ఏంటి అంటే భారతదేశాన్ని ఆర్థిక పరంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఒక వ్యవస్థ, థింక్ ట్యాంక్ అని అంటాం. సో వీరు ఒక మిషన్ని ప్రారంభించారు. దాన్నే అటల్ ఇన్నోవేషన్ మిషన్ అని చెప్తూ ఉంటాం. వి కాల్ ఇట్ యాజ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్, AIM అని అంటాం. సో ఈ మిషన్ కింద ఏం చేస్తూ ఉన్నారు అంటే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని అంటాం. వి కాల్ ఇట్ యాజ్ ATL అంటే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని పిలుస్తూ ఉంటాం. సో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ వల్ల మనకి కలిగేటువంటి ఉపయోగం ఏంటి అంటే దీనిని ఎక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారంటే స్కూల్స్, ఇండియాలో ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో స్కూల్స్లో ఈ టింకరింగ్ ల్యాబ్స్ అనేటువంటివి ఏర్పాటు చేశారు. మీరు ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు అండి. ఓకే, సో ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు ఇవి. సో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. సో భారతదేశంలో ఉన్నటువంటి స్కూల్స్లో ఏర్పాటు చేశారు. దీనివల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు కావాల్సినటువంటి వారు రీసెర్చ్ చేయడానికి కావాల్సినటువంటి టెక్నాలజీలను, రోబోట్లను, మిషన్స్నో, చిప్స్నో, సెమీ కండక్టర్స్నో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్నో ఈ ల్యాబ్స్ ద్వారా స్టూడెంట్స్కి ఇస్తారు. సో స్టూడెంట్స్ వారికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మేరకు, వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ మేరకు కొత్త టెక్నాలజీలను డెవలప్ చేయొచ్చు, కొత్త ఇన్నోవేషన్స్ని చేయొచ్చు ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా. క్లియర్. ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద నీతి ఆయోగ్ వాళ్ళు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ సారథి అనేటువంటి తీసుకొచ్చారు. దాని తర్వాత ఫ్రంటియర్ రీజియన్ ప్రోగ్రామ్ అనేటువంటిది తీసుకొచ్చారు. సో ఈ రెండింటిని ఉపయోగించుకొని కాశ్మీర్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో ఈ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడం, ల్యాబ్లను ఏర్పాటు చేసేటువంటి ఉద్దేశం అనమాట. క్లియర్. సో ఫైనల్గా నీతి ఆయోగ్ వాళ్ళు అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద అటల్ టింకరింగ్ సారథి ల్యాబ్లను, అదేవిధంగా ఫ్రంటియర్ రీజియన్ ప్రోగ్రామ్ని ఇక్కడ కాశ్మీర్ విశ్వవిద్యాలయం, దాన్ని యూనివర్సిటీ ఆఫ్ కాశ్మీర్లో ప్రారంభించడం జరిగింది. యాజ్ సింపుల్ ఈ కాశ్మీర్లో కూడా అటల్ టింకరింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేసి, స్కూల్స్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నైపుణ్యం వైపు, టెక్నాలజీ వైపు అడుగులు వేయడానికి ఇక్కడ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది మనకి, స్టెమ్ అనేటువంటి కాన్సెప్ట్స్ అండి. స్టెమ్ అంటే లైక్ సైన్స్ అని, టీ అంటే టెక్నాలజీ అని, ఓకే. సో ఈ అంటే ఇంజనీరింగ్ అని, అండ్ M అంటే మ్యాథమెటిక్స్ అండి. ఓకే. సో స్టెమ్ అనేటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే విద్యార్థులలో సాంకేతిక పరమైనటువంటి, సైన్స్కి పరమైనటువంటి, సాంకేతిక పరమైనటువంటి, ఇంజనీరింగ్ పరమైనటువంటి, మ్యాథమెటికల్ పరమైనటువంటి అంశాలలో వారిని ఉత్తీర్ణులు చేయటం. ఓకే. సో వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేటువంటి ఉద్దేశమే ఈ స్టెమ్ అనేటువంటి కాన్సెప్ట్. క్లియర్. సో స్టెమ్కి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా కూడా అటల్ టింకరింగ్ ల్యాబ్స్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. క్లియర్. సో ఇది మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశం. క్లియర్. సో ఇదంతా కూడా, ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇప్పటివరకు నేను డిస్కస్ చేసిన అంశాలకు సంబంధించిందే.
నెక్స్ట్ సో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి? స్టూడెంట్స్లో స్టెమ్ కాన్సెప్ట్స్ని డెవలప్ చేయవచ్చు, స్టూడెంట్స్ని టెక్నాలజీ వైపు తీసుకువెళ్ళవచ్చు, తద్వారా కొత్త టెక్నాలజీలను భారతదేశంలో డెవలప్ చేయవచ్చు, కొత్త స్టార్టప్లను పెట్టవచ్చు, కొత్త R&Dలను తీసుకురావచ్చు, తద్వారా కొత్త కంపెనీలను ఏర్పాటు చేయవచ్చు, కొత్త ఇండస్ట్రీలను ఏర్పాటు చేయవచ్చు అనేటువంటి ఉద్దేశం. నెక్స్ట్ ఇంకొక అంశం ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటాం. సో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని అంటాం. సో ఈ సంస్థ అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, సో ఆయుష్ అనేటువంటి ఒక మంత్రిత్వ శాఖ కలిసి ఆయుర్వేదిక్ ఆహార్ అనేటువంటి దాన్ని తయారు చేయడం జరిగింది. సో ఆయుర్వేదిక్ ఆహార్లో ఫుడ్ అంటే ఆయుర్వేదిక్ ఆహార్ అంటే ఆయుర్వేదిక్ ఉత్పత్తులను ఉపయోగించి అంటే హర్బ్లను, స్పైసెస్ అనో, రకరకాల చెట్లకు సంబంధించి లేదా అడవుల్లో దొరికేటువంటి వనమూలికలు ఉపయోగించి ఆహారాన్ని తయారు చేస్తారు. దాన్నే ఆయుర్వేదిక్ ఆహార్ అని పిలుస్తుంటాం. అయితే ఇక్కడ ఈ కాన్సెప్ట్లో ఆయుర్వేదిక్ ఆహార్ అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా ఈ మినిస్ట్రీ అదేవిధంగా FSSAI కలిసి 91 రెసిపీస్లను ఉండండి. సో 91 రెసిపీస్లను అంటే 91 రకాల వంటకాలను డెవలప్ చేయడం జరిగింది. అట్లా ఇది న్యూస్లో ఉంది. సింపుల్ అంటే ఆయుర్వేదిక్ ఆహార్ ఏ మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసింది? మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ఎవరితో కలిసి? FSSAIతో కలిసి లాంచ్ చేయడం జరిగింది. క్లియర్. సో దీని ద్వారా ఏం చేస్తారు? ఆయుర్వేదిక్ ఆహారాన్ని డెవలప్ చేస్తారు. ఆయుర్వేదిక్ ఆహార్లో 91 రెసిపీస్ 91 రకాలైనటువంటి వంటకాలను డెవలప్ చేసి ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ప్రజలు జంక్ ఫుడ్స్ వైపు కాకుండా ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి ఆహారాన్ని సేవిస్తారనేటువంటి ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్లను పబ్లిక్ డొమైన్లోకి తీసుకొచ్చారు. క్లియర్. ఇంకొక అంశం సో MiG-21 న్యూస్లో ఉంది. సో MiG-21 అనేటువంటి ఏంటి అంటే దే ఆర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండి. ఓకే. సో అవి యుద్ధ విమానాలు, లైక్ వాటిని సూపర్ సోనిక్ జెట్ ఫైటర్ అండ్ ఇంటర్సెప్టర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అని పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు అవి న్యూస్లో ఎందుకు ఉంది అంటే అవి వాటి యొక్క సేవలు ఇప్పటివరకు ఏవైతే చేసి ఉన్నాయో ఆ సేవలు కంప్లీట్ చేసి వాటిని రెస్టింగ్ పొజిషన్లోకి తీసుకొస్తున్నారు, అంటే ఫేర్వెల్ ఇస్తూ ఉన్నారు. క్లియర్. సో అది అంశం. సో MiG-21 అంటే MiG అంటే మిగ్ అంటే మిఖాయిల్ గురివిచ్ MiG-21 అని చెప్తూ ఉంటాం. సో అవి సూపర్ సోనిక్ జెట్ ఫైటర్ అండ్ ఇంటర్సెప్టర్ ఎయిర్ క్రాఫ్ట్స్. సో దీనిని డెవలప్ చేసినటువంటి వారు మిఖాయిల్ గురివిచ్ డిజైన్ బ్యూరో వారు యొక్క MiG-21 ఎయిర్ క్రాఫ్ట్లను డెవలప్ చేయడం జరిగింది. దేశము సోవియట్ యూనియన్, నథింగ్ బట్ రష్యా అండి. సో MiG-21 విమానాలు ఏ దేశానికి చెందినవి అంటే రష్యా దేశానికి చెందినటువంటివి MiG-21 అనేటువంటి విమానాలు. ఆ కోవలోని కొన్ని జీకే పాయింట్స్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే అపాచీ హెలికాప్టర్స్ అనేటువంటివి ఏ దేశానికి చెందినటువంటివి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినటువంటివి. తేజస్ లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్లు ఏ దేశానికి చెందినటువంటివి? భారతదేశానికి చెందినటువంటివి. క్లియర్. సో అట్లా కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, అవి ఏ దేశాలకు చెందినవో తెలుసుకోవాలి. ఆ కోవలోనే MiG అనేటువంటిది ఏ దేశానికి చెందింది? రష్యా దేశానికి చెందింది అనమాట. సో ఇవి మొట్టమొదటిసారిగా భారతదేశం యొక్క వాయుసేన 1963లో ఉపయోగించడం జరిగింది. అంటే 1963 నుంచి MiG విమానాలు భారతదేశం యొక్క రక్షణ దళంలో వాటి యొక్క సేవలను చేస్తూ ఉన్నాయి. క్లియర్. సో ఇప్పుడు వాటికి ఫేర్వెల్ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి విమానాలు MiG విమానాలు 870 ఉండటం జరిగింది అండి. క్లియర్. సో ఇది మనకు న్యూస్లో ఉన్నటువంటి అంశం. సో ఫైనల్గా MiG-21కి సెప్టెంబర్ 26న వీడ్కోలు పలకడం జరిగింది భారతదేశం. ఇంకొక అంశం న్యూస్లో ఉంది. సో అదే GST అప్లైడ్ ట్రిబ్యునల్ని ప్రారంభించారు. సో దాన్ని GST-80 అనొచ్చు. సో GST అప్లైడ్ ట్రిబ్యునల్. సో దీన్ని ఆర్థిక మంత్రి గారు ప్రారంభించడం జరిగింది. సో దానికి ప్రారంభించే ముందు ఒక అంశాన్ని, ఒక కొటేషన్ని యూజ్ చేశారు ఫినాన్స్ మినిస్టర్ గారు. అదే నాగరిక్ దేవో భవ అంటే సిటిజన్ ఇస్ గాడ్ అనేటువంటి కొటేషన్ని వారు చెప్పడం జరిగింది. నాగరిక్ దేవో భవ అనేటువంటి కొటేషన్. ఇంకొక ఆస్పెక్ట్, ఈ GST అప్లైడ్ ట్రిబ్యునల్స్ యొక్క హెడ్ ఆఫీస్, మెయిన్ బ్రాంచ్ ఏ నగరంలో ఉండబోతుంది అంటే న్యూఢిల్లీలో ఉండబోతూ ఉంది. క్లియర్. సో ఇంకా దాని తర్వాత వీటి యొక్క GST అప్లైడ్ ట్రిబ్యునల్స్ యొక్క రీజనల్ బ్రాంచెస్ని దాదాపు 45 ప్రదేశాలలో 31 రాష్ట్రాలు
అంటే కేంద్రపాలిత ప్రాంతం రాష్ట్రాలు కలిపి 31 ప్రాంతాలలో రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతా ఉన్నారు అండి. క్లియర్. సో టోటల్గా 45 ప్లేసెస్ని 45 ప్రాంతాలని వారు చూస్ చేసుకొని అక్కడ రీజనల్ ఆఫీసులను పెట్టబోతా ఉన్నారు. జిఎస్టీ అప్లైడ్ ట్రిబ్యునల్ వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి అంటే, జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అండి. సో జిఎస్టీ అనేటువంటిది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ. సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సంబంధించి ఎవరైతే జిఎస్టీ పే చేస్తూ ఉంటారో వారికి ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి జిఎస్టీ అప్లైడ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. వారు ఆ సమస్యలను, ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తారు. దాని యొక్క రెజల్యూషన్స్ని ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా. సో దాంతోపాటు ఈ ఫైలింగ్ ఆఫ్ అపీల్స్కి సంబంధించినటువంటి జడ్జిమెంట్ని కూడా జిఎస్టీ అప్లైడ్ ట్రిబ్యునల్ వారు పరిష్కరించడం జరుగుతుంది. దాంతోపాటు దీని ద్వారా డిజిటల్ విచారణలు, సో ఆన్లైన్లోనే ఆ హియరింగ్స్ అనేటువంటివి తీసుకుపోతా ఉన్నారు. సో ఆన్లైన్లోనే దాని యొక్క కేస్ ట్రాకింగ్ని కూడా చేసుకోవచ్చు. క్లియర్. సో ఇది అంశం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని జిఎస్టీ గురించి మనం మాట్లాడాల్సి వస్తే, సో జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేటువంటిది ఇట్ ఈజ్ లైక్ ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ అండి. పరోక్షంగా మనం కట్టేటువంటి ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అంటాం. మనందరికీ తెలుసు, ఆల్రెడీ ఇండియన్ ఎకానమీలో చదువుకున్నాం. సో ట్యాక్సెస్ అనేటువంటి 2 రకాలు, ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, 2 ఇండైరెక్ట్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్ అంటే నేరుగా ప్రజలు చెల్లించేది డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. దానికి ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ అని అంటాం. ఇండైరెక్ట్గా చెల్లించేటువంటి ట్యాక్స్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అంటాం. దానికి ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. క్లియర్. సో ఇది భారతదేశంలో అమలు చేస్తూ ఉన్నారు. అది 1 జూలై 2017 నుంచి అమలు చేయడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి జిఎస్టీకి సంబంధించి ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాల్సి వస్తే, జిఎస్టీకి సంబంధించి ఒక రాజ్యాంగ సవరణ చేశారు. దాన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని అంటాం. సో జిఎస్టీకి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏది అంటే 101 అండి. సో 101వ రాజ్యాంగ సవరణ చేసి తద్వారా జిఎస్టీ అనేటువంటి కాన్సెప్ట్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పొందుపరిచి తద్వారా క్రమేపీ జిఎస్టీని భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది. సో జిఎస్టీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ విచ్ వాజ్ లెవీడ్ బై మిక్సింగ్ ఆఫ్ ఆల్ ది ట్యాక్సెస్. ఓకే. సో అన్ని ట్యాక్స్లను కలిపి జిఎస్టీ రూపంలోకి తీసుకురావడం జరిగింది అన్నట్టు. క్లియర్. నెక్స్ట్ అంశం, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ న్యూస్లో ఉంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని అంశాలు మనం మాట్లాడుకోవాల్సి వస్తే, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని ఏ విభాగాలకు ఇస్తారు అని అడుగుతూ ఉంటారు. సో సినీ రంగానికి సంబంధించినటువంటి అవార్డు, సినీ రంగం విభాగానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని ఇస్తూ ఉంటారు. సో ఈ దాదాసాహెబ్ ఫాల్కే అనేటువంటి ఒక వారు భారతదేశంలోనే మొట్టమొదటి సినిమాని నిర్మించినటువంటి వ్యక్తి. అందుకోసం వారిని గుర్తుగా వారి పేరు పైనే అవార్డుని ఇస్తూ ఉంటారు. మరి ఈ అవార్డుని ఎవరికి ఇస్తారు అంటే, ఈ సినిమా రంగంలో విశేషమైనటువంటి ప్రతిభగా కలిగి కృషి చేసి సినిమా రంగాన్ని అభివృద్ధి చేయడానికి సేవ చేసినటువంటి వారికి ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. సో అవార్డు ఇచ్చేటప్పుడు ఒక స్వర్ణ కమలం, గోల్డ్ కమలం పథకం ఇస్తారండి. ఇక్కడ చూడవచ్చు మీరు. దాంతోపాటు ఒక షాల్వా, ఒక సర్టిఫికేట్, దాంతోపాటు 10 lakhs వరకు నగదు బహుమతిని ఎవరైతే ఈ అవార్డు రిసిపియంట్ ఉంటారో వారికి ఇవ్వటం జరిగింది. మరి పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఈ సంవత్సరం ఈ యొక్క అవార్డుని ఎవరికి ఇచ్చారు అంటే మోహన్ లాల్. సో మనకి మలయాళం, దాంతోపాటు తెలుగు సినిమాల్లో కూడా సుపరిచితుడైనటువంటి వ్యక్తి మోహన్ లాల్ గారికి ఆ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 2025 గాను ఇవ్వడం జరిగింది. ఇక దాంతోపాటు గతంలో మనం చూసుకుంటే 2024కి మిథున్ చక్రవర్తి గారికి, 2023లో రేఖా గారికి ఇవ్వడం జరిగింది. ఇక దానికంటే ముందు తెలుగు వాళ్ళకు కూడా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును చాలామందికి ఇచ్చే ఉన్నారు. లైక్ కమల్ హాసన్, తమిళనాడు అతను. ఇంకా తెలుగులో మనం చూసుకుంటే రామానాయుడు గారికి. సో అట్లా ఇవ్వటం జరిగింది. ఇక దాంతోపాటు కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాల్సి వస్తే, మొట్టమొదటిగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే దేవికా రాణి 1969లో ఇచ్చారు. 1970లో బీరేంద్రనాథ్ సిర్కార్కి, 1971లో పృథ్వీరాజ్ కపూర్కి ఇవ్వటం జరిగింది. సో అట్లా ఇది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి సంబంధించినటువంటి అంశాలు. ఇంక ఇటీవల మనం చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం కూడా సినీ రంగానికి సంబంధించి గద్దర్ అవార్డులను ప్రజెంట్ చేయడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటువంటి అవార్డ్స్ గద్దర్ అవార్డ్స్ సినిమా రంగానికి సంబంధించినవి.
గతంలో అవే నంది అవార్డులను ఇచ్చేవాళ్ళు. సో నంది అవార్డు పేర్లు మార్చి గదర్ అవార్డ్స్‌గా సినిమా రంగానికి ఇస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. దాంతోపాటు కొన్ని అవార్డ్స్‌లు ఇస్తా ఉన్నారు. సో జాతీయ చలనచిత్రం అవార్డులు ఇస్తా ఉన్నారు. ఓకే. సో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లను ప్రభుత్వం ఇస్తా ఉంది. ఇక దాంతోపాటు ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకోవాల్సి వస్తే సినీ రంగానికి ఇచ్చేటువంటి అవార్డ్స్ ఆస్కార్ అవార్డులను ఇస్తా ఉన్నారు. క్లియర్? సో ఇవి ఇంపార్టెంట్ అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.